హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి ట్రెండింగ్ యాటిట్యూడ్ డైలాగ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. వీడియో అయితే చాలా సూపర్గా వచ్చింది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. మా గురించి నీకు పూర్తిగా తెలియదు. ఫ్రెండ్స్, నాకైతే కాఫ్రిటిస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫాంట్ లింక్ అనమాట. ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ముందుగానే ఫాంట్ యాడ్ చేసుకోండి. అట్లా అయితే మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. దాని తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. చాలామంది ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ కావట్లేదని కమెంట్ చేస్తున్నారు. ప్లీజ్ XML ఫైల్ యూజ్ చేయండి. XML ఫైల్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అది యూజ్ చేస్తారనుకోండి మీకు 100% అది వర్క్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. XML ఫైల్ అయినా ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగానే ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ప్రతి ఒక్కటి బీట్ మార్క్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 by 1 ఒక్కొక్క ఫోటో అనేది ఇక్కడ చూడండి టైటిల్ అని రివీల్ అవుతుంది కదా. అక్కడ నుంచి ఈ బీట్ మార్క్ నుంచి ఎక్కడైతే స్టార్ట్ ఉందో 5.20 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అనేవి 1 by 1 ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఇప్పుడు ఇంకో ఫోటో, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా మళ్ళీ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో, రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. 1 by 1 ఒక్కొక్క ఫొటోస్ అనేవి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోండి. ఈ వీడియో అనేది నేను 2 టైప్ చేశాను. అందులో మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. మీకు స్టార్టింగ్లోనే డెమో చూపించాను కదా ఆ విధంగా. సో ఏ విధంగా కావాలంటే మీరు ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. డైలాగ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మళ్ళీ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇట్లా ఫోటో అనేది మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి. మీకు చూపించడం కోసం కొన్ని ఫొటోస్ అనేది ఈ విధంగా నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు మాత్రం జాగ్రత్తగా ఒక్కొక్క ఫోటో అనేది మంచి ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకోండి ఈ విధంగా. సో చూడండి ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అనేది ఒకటి ఇచ్చాను, దాన్ని ఇట్లా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఆ ఎఫెక్ట్ సేప్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూస్తే అన్ని ఫొటోస్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. దాని తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. పేస్టల్ పక్కన యారో మార్క్ పై క్లిక్ చేసి కలర్ అనేది ఆఫ్ చేసి ఇట్లా పేస్ట్ అనేది చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా దానికి అన్నిటికీ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ అయిపోతుంది అనమాట. ఇట్లా చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 by 1 ఒక్కొక్క ఫోటోని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. అట్లయితే మీకు ఇంకా చాలా బాగా లుక్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా కాపీ అనేది ఈ విధంగా కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. వీడియో అనేది మంచి సౌండ్ బేస్తోని అట్లా అంటే ఒక ప్రొఫెషనల్లో రావాలంటే మాత్రం ఇట్లా కాస్త జూమ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఆ ఎఫెక్ట్స్కి ఇట్లా జూమ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వీడియో అనేది పర్ఫెక్ట్గా అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో ఇట్లా జూమ్ అనేది చేసుకున్నా, చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ పర్ఫెక్ట్గా యాడ్ అయ్యిందనమాట. సో చూస్తారు కదా ఈ విధంగా. డైలాగ్తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. సింపుల్గా వీడియో సేవ్ చేసుకోవాలి. ఏఆర్ఎంఆర్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.